హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు. ఈ నెల 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, మంత్రి నారాయణ గారు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. సింగపూర్ వెళుతున్న సందర్భంగా ఆ 4-5 రోజుల పాటు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని నియమిస్తున్నారు. ఈ అంశం నిన్న మొన్న వాట్సాప్లో ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. సహజంగా ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్ళినప్పుడు, ఏదైనా ఇతరత్ర అనారోగ్య కారణాలకు గురై వైద్యం నిమిత్తం వెళ్ళినప్పుడు ఇన్ఛార్జి ముఖ్యమంత్రిని నియమించడం అనేది పరిపాటిగా వస్తోంది. అయితే ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గవర్నర్ గెజెట్ ద్వారా నియమించడం, 2 తాత్కాలికంగా నియమించడం. సో గవర్నర్ గెజెట్ ద్వారా నియమించడం అంటే చాలా పవర్ఫుల్, ముఖ్యమంత్రితో సమానం. కానీ తాత్కాలికంగా నియమించడం అనేది ముఖ్యమంత్రితో సమానం కానే కాదు. అది కేవలం దేనికి ఉపయోగపడుతుందంటే, ఏదైనా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో ఏదైనా జరగరాని పరిణామం జరిగింది, అప్పుడు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని సమీక్ష చేయాలి లేదా ఆదేశాలు ఇవ్వాలి. అలాంటి సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది. సో అందుకే ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా ఎవరికైనా తాత్కాలికంగా సీనియర్ మంత్రులకు, డిప్యూటీ సీఎంలకు అవకాశం ఇస్తూ ఉంటారు, బాధ్యతలు ఇస్తూ ఉంటారు. అలాగే అత్యంత కీలకమైన ఫైళ్ల మీద ఎలాగూ సంతకాలు పెట్టే అవకాశం ఉండదు, కానీ అత్యవసరమైన ఫైల్ ఏదైనా ఉంటే ఈ రోజు ఇది క్లియర్ చేయాలి. సహజంగా ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే ఈ వారానికో 10 రోజులకో తగ్గట్టుగా ఫైళ్ళన్నీ కూడా క్లియర్ చేసే వెళతారు. అలా కాకుండా అప్పటికప్పుడు వచ్చింది ఒక ఆదేశాలు జారీ చేయాలి. ఒక 100 కోట్ల రూపాయలు దేనికైనా శాంక్షన్ చేయాలి. ఒక విపత్తు వచ్చింది, ఆ విపత్తును ఎదుర్కోవటానికి అధికార యంత్రాంగానికి ఒక బడ్జెట్ శాంక్షన్ చేయాలి. అది ముఖ్యమంత్రి వచ్చేంత వరకు ఆగే అవకాశం లేదు. కాబట్టి అలాంటి అత్యవసర ఫైళ్ల మీద సంతకాలు చేయొచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ ముఖ్యమంత్రి. సో అంతే తప్ప అంతకు మించిన అధికారాలు ఉండవు. అయితే గవర్నర్ గెజెట్ ద్వారా గనక నియమిస్తే చాలా అధికారాలు ఉంటాయి, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి అధికారాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే ఒక 2 సందర్భాల్లో మాత్రమే ఇలాంటి పరిణామం జరిగింది. సహజంగా ఏం జరుగుతుందంటే, ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం వస్తున్నప్పుడు తాత్కాలికంగా ఆ సందర్భానికి, ఆ కాలానికి అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తినే తాత్కాలిక ముఖ్యమంత్రిగా పెడతారు. కానీ అలా కాకుండా కొత్త వ్యక్తులను పెట్టిన సందర్భాలు 2 ఉన్నాయి. ఒకటేమో దామోదరం సంజీవయ్య గారిని నీలం సంజీవరెడ్డి గారు పదవి విరమణ చేసిన తర్వాత 1960లో దామోదరం సంజీవయ్య గారిని ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా తాత్కాలికంగా నియమించారు. ఆ తర్వాత ఆయన్నే పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోసయ్య గారిని చేశారు. ఆ తర్వాత ఆయన్నే పూర్తి స్థాయిగా ముఖ్యమంత్రిగా నియమించారు. అయితే 1984లో జరిగిన పరిణామాలు అయితే అందరికీ గుర్తే. ఎన్టీ రామారావు గారు అనారోగ్యం కారణంగా ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్ళినప్పుడు ఆయన తాత్కాలికంగా ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించలేదు. కానీ అక్కడ ఉన్న ఎన్ బసలింగం అనే ఒక స్పీకరు, అలాగే నాదెండ్ల భాస్కర్ రావు గారు నెంబర్ 2గా ఉండేవారు. దీన్ని ఆసరా చేసుకొని నాదెండ్ల భాస్కర్ రావు గారు పూర్తిగా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి అందరినీ తమ వాళ్ళుగా చేసుకొని అప్పటి గవర్నర్ ఫతేహుల్లా, కాంగ్రెస్ పార్టీ నియమించిన గవర్నర్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఇక్కడ ఈయన్ని ముఖ్యమంత్రిగా చేశారు, నాదెండ్ల భాస్కర్ రావుని. సో 31 రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత రామారావు గారు వచ్చిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు వచ్చింది, మళ్ళీ రామారావు గారు అయ్యారు. అదంతా చరిత్ర. సో సహజంగా ఎవరినైనా గెజెట్ ద్వారా ముఖ్యమంత్రిగా నిర్వహించాలి లేకపోతే నియమించాలి అనుకున్నప్పుడు అంత సాహసం ఏ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చరిత్రలో చేయలేదు. అది కేవలం ముఖ్యమంత్రి గారు అనారోగ్య పాలై ఆయన ఏదైనా విదేశాలకు వెళ్ళిన సందర్భంలో చేసేదే, కానీ అలాంటి సందర్భం ఏది జరగలేదు ఇప్పటి వరకు. సో ఒకటేంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు లేకపోతే అర్ధాంతరంగా ముఖ్యమంత్రి మరణించినప్పుడు మాత్రమే జరిగింది. అయితే తాత్కాలికంగా ఇన్ఛార్జి ముఖ్యమంత్రులను నియమించిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొణిజేటి రోసయ్య గారే ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా, అంటే దాన్ని ఇన్ఛార్జి ముఖ్యమంత్రి అనలేం కానీ అదనపు బాధ్యతలు తీసుకునేలాగా ఆయన వ్యవహరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బొత్స సత్యనారాయణ గారు, బుగ్గన గారు కూడా ఇలాంటి బాధ్యతలు నిర్వహించారు. అలాగే 2014 నుంచి 19 కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలు చేసినప్పుడు తాత్కాలిక బాధ్యతను యనమల రామకృష్ణుడు గారు, కేఈ కృష్ణమూర్తి గారు నిర్వహించారు.
ఇప్పుడు అలాంటి బాధ్యతలే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అప్పగిస్తారు అని చెప్తున్నారు. అయితే ఇందులో నేను అన్నట్టుగా గవర్నర్ గెజెట్ ద్వారా తీసుకుంటే మాత్రమే అది పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయి తప్ప ఇలా తాత్కాలికంగా అంటే కేవలం జస్ట్ అత్యవసరంగా సమావేశాలు నిర్వహించడానికి అత్యవసర ఫైళ్ళ మీద సంతకం చేయడానికి విపత్తులు అలాంటివి వచ్చినప్పుడు మాత్రమే తప్ప అంతకుమించి ఏమీ లేదని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలి అంటే జన సైనికులు దీనికి సంబంధించి పోస్టులు పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిపోతున్నారన్న రీతిలో ఆనందపడుతున్నారు. పడచ్చు, ఎంతో కొంత ఇప్పటి వరకు సీఎం 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 అని అరిచేవారు. అట్లీస్ట్ ఆ సీఎం కాకపోయినా డిప్యూటీ సీఎం వచ్చింది కాబట్టి అది కూడా సంతోషపడుతున్నారు. ఆ డిప్యూటీ పోయి ఇప్పుడు ఇన్ఛార్జ్ వస్తుందేమో, అది కూడా ఒక రకమైన ఆనందానికి లోను కావచ్చు, తప్పేం లేదు. కానీ క్లారిటీ ఏంటంటే ఇన్ఛార్జి సీఎం అంటే కేవలం అత్యవసర పరిస్థితుల్లో కేవలం సమావేశాలు నిర్వహించడానికి అత్యవసర ఫైళ్లు క్లియర్ చేయడం కోసం మాత్రమే తప్ప అది ముఖ్యమంత్రిగా భావించిన అవసరం లేదు. గవర్నర్ గెజెట్ ద్వారా కాదు నియమిస్తుందన్నదే ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది.